ఎలక్షన్ కు ముందరైతే మనం చూసినాం ఒక బ్రాహ్మణ మహిళ చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఒక లెటర్ రాస్తూ, అయ్యా బిఆర్ నాయుడు అనే వాళ్ళు ఒక వ్యక్తి నన్ను మోసగించినారు, నా మనోభావన అదే విధంగా నాకు చాలా బాధ కలిగించిన వ్యక్తి, అదే విధంగా ఒక మహిళల్ని ఎట్లా అసభ్యకరంగా వాడుకున్నారో అనేది ఆమె తన ఒక లెటర్ లో ఇంత పెద్ద లెటర్ రాసి చంద్రబాబు నాయుడు గారికి తన ఆవేదన వ్యక్తపరిస్తే, ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ అనేది కూడా ఆ మహిళ ఏదైతే రాసినందో ఆ లెటర్ అనేది కూడా పక్కన పెట్టేసి దాన్ని కన్సిడర్ చేయకుండా బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. టీటీడీ చైర్మన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోకుండా దిననిత్యం మనం చూస్తాం. బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే వైరల్ గా ఉన్న ఆ ఒక వీడియోని మనం చూసినాం, చాలా కాంట్రవర్షియల్ వీడియో ఒక మహిళ గురించి మనం చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఈ ఒక్క వ్యక్తి గురించి యాక్షన్ తీసుకోకపోవడం చాలా బాధాకరం. సరే, ఈ విషయం గురించి బిఆర్ నాయుడు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అడిగితే నేను రెసిగ్నేషన్ ఇస్తాను అని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఆయన ఆ విషయం మాట్లాడిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ విజిట్ అయితే ఏమి, అఫీషియల్ విజిట్ అయితే ఏమి, ఏదున్నా కూడా బిఆర్ నాయుడు గారు ఇట్లా వచ్చి ఆయన మనవడు బర్త్డే రోజు ఇట్లా తిరుమల ప్రత్యక్షం అయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఇట్లా రావడం మాత్రం సమంజసమని యావత్ మహిళా లోక ప్రజలు భక్తులందరూ కూడా నిజంగా దే ఆర్ ఇన్ వెరీ మచ్ ఇన్ డీప్ షాక్ అండ్ గ్రీఫ్ ఆల్సో. మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? అదేవిధంగా ఇంకొక ఫోటోలో కూడా బిఆర్ నాయుడు గారిని మనం చూడొచ్చు ఇక్కడ. అదేవిధంగా స్వయాన ప్రసాదం కూడా ఆయన వడ్డిస్తున్న ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మీకు ఒక మహిళగా మహిళా లోకం అంతా కూడా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఇంత ధైర్యంగా ఆయన రాగలుగుతున్నారు, మీతో ఇంత ధైర్యంగా పార్టిసిపేట్ చేసుకుంటున్నారంటే ఎవరు ధైర్యంతో వస్తున్నారు? ఎవరు కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు, దీనిపైన చర్యలు తీసుకునే వాళ్ళు లేరు అనే ధైర్యంతోనే వస్తున్నారు కదా. గతంలో కూడా భగవద్గీత గురించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అట్లా వస్తే భగవద్గీతని కూడా కించపరిచే విధంగా కూడా బిఆర్ నాయుడు గారు మాట్లాడినారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కేసలాట్లు జరిగితే అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి మరణాల గురించి అడిగితే కూడా ఇన్సెన్సిటివ్ గా ఆన్సర్ చేయడం కూడా మనం చూసినాం. ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు, ధర్మ రక్షణకు నిలిచిన వ్యక్తులు ఈ రోజు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్ కు ముందరైతే సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని ఆయన ఓట్లు అడిగినారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నాం, ఈ రోజు ఇక్కడ సనాతన ధర్మాల్లో